సెట్స్, ఫ్రోజన్ సెట్స్, దాంతో పాటు టపుల్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం డిక్షనరీ గురించి చూద్దాం. సో మనం డిక్షనరీ గురించి చూడబోయే ముందు వై షుడ్ వి గో ఫర్ డిక్షనరీ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో మనకి డిక్షనరీస్ కి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేది విల్ డిస్కస్. సో మనం స్టూడెంట్ ఇన్ఫో చూస్తానే ఉన్నాం కదా లాస్ట్ క్లాస్ నుంచి కూడా. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో మనం ఏం చేస్తున్నాం, లిస్టో టప్లో తీసుకొని అనిల్ అనేది స్టూడెంట్ నేము, రోల్ నెంబరు, మార్క్స్, ఏజ్, సో ఇలా రాస్తా ఉన్నాం. సో రాస్తే ఏమవుతుంది, ఎవరైతే ఇది క్రియేట్ చేస్తారో వాళ్ళకి అర్థమైద్ది ఇది ఏ ఇన్ఫర్మేషన్ అనేది. సపోజ్ థర్డ్ పర్సన్ వచ్చి చూశాడు అనుకోండి, స్టూడెంట్ ఇన్ఫో అనిల్ అనేది నేమ్ కాబట్టి ఇండియాలో అర్థమైద్ది. 803 ఏంటి, 55 ఏంటిది, 35 ఏంటిది. సో ఎవరైతే రాశారో వాళ్ళకి అర్థమైంది. బట్ థర్డ్ పర్సన్కి ఇది అర్థం చేసుకోవడానికి, టు అండర్స్టాండ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ అండ్ ఆల్సో it will be not able to understand and read the data properly. Okay, so when we have the data associated with the meaning, then it is easy to read that data. సో మనం లిస్ట్ టప్లో వాడుకుంటే ఓన్లీ వాల్యూ పాస్ చేయగలుగుతాము. సో మీరు ఇచ్చిన ఆ వాల్యూస్ డేటా దేనికి చెందింది, వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఓకే, అన్లెస్ సంబడి గివ్స్ ద ఇన్ఫర్మేషన్, అదర్వైజ్ యూ విల్ బి నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ we go for dictionaries. So why should we go for dictionaries? For better understanding and better readability. So this is something we are going to achieve with the dictionary. Second thing is, with dictionaries, performance will be better. Performance will be better when you compare with the list and tuple. So let's see with the example. సో ఇక్కడ మనకి డేటా ఇది ఇచ్చాము. సో ఇలా కాకుండా అనిల్ అంటే ఏంది, అది నేము. సో ఇది నేము. ఓకే, 803 ఏంటిది, రోల్ నెంబర్. నెక్స్ట్ 55 ఏంటి, మార్క్స్. సో నెక్స్ట్ ఏజ్ 35. చూడండి, నేను డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తే ఈజీగా అండర్స్టాండింగ్, దాంతోపాటు రీడబిలిటీ బాగుందా, లేదా ఎలా ఇస్తే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీగా బెటర్ రీడబిలిటీ ఉందా. సో యూ కెన్ మేక్ ది జడ్జ్మెంట్, రైట్? So when we always associate the value with the proper information or proper thing, then it makes better, then it makes sense, and also it will make for other person to understand easily, and we will have the better readability. So that's why we go for the dictionary. Okay, సో డిక్షనరీ అంటే ఏంది, డిక్షనరీ ఇన్ ఎనీ లాంగ్వేజ్, is a key value pair. So dictionary is a key value pair. You take any programming language, dictionary is a key value pair. You have the key and value, so both are associated. So when you have the value, okay, so this is going to give the key, is going to give the information about the value.
right? So that is the reason why we go for dictionaries. With dictionaries, we achieve the better understanding, better readability. So anyway, I'll show you with examples. This is the reason why we go for dictionaries. Second thing is performance. So when we use dictionaries, it is going to use the hash tables, then hash functions. With hash tables and hash functions, the time complexity, the overall runtime complexity of the program is always going to be order of 1. Okay. Whereas if you use list or tuple and you know the index, then the order of execution time is 1. Okay. But if you don't know, then this is going to be order of n. ఆర్డర్ ఆఫ్ 1 n అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎగ్జిక్యూషన్ టైంని ఇవి మెజర్ చేస్తాయి. సో దిస్ ఇస్ ద టైం కాంప్లెక్సిటీ వెన్ యూ వాంట్ టు రన్ ఎ ప్రోగ్రామ్. సో వీఆర్ గోయింగ్ టు మెజర్ ద టైం కాంప్లెక్సిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్ ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ n. అంటే దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ నాకు 5 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. మీకు ఇండెక్స్ తెలిస్తే జస్ట్ దాని అంటే మీకు ఇండెక్స్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆ వాల్యూ దగ్గరికి వెళ్ళి మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో మీరు ఆ 5 టైమ్స్ సెర్చ్ చేయాల్సిన పని లేదు. సింగిల్ టైంలో మీకు అవుట్పుట్ వస్తుంది. మీకు ఇండెక్స్ తెలియకపోతే మీరు సెర్చ్ చేయాలి ఆ వాల్యూ కోసం. మనకి 5 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ n 5 అయింది అనుకోండి, మనం 5 టైమ్స్ సెర్చ్ చేయాలి మ్యాక్సిమం. సో అది ఇక్కడ ఆర్డర్ ఆఫ్ n నేను ఇచ్చా. మనకి 5 వాల్యూస్ ఉంటే 5 అయింది, 6 ఉంటే 6 అయింది, 7 ఉంటే 7 అయింది. సో అందుకే ఆర్డర్ ఆఫ్ n అనేది నెంబర్ ఆఫ్ వాల్యూస్. బట్ అదే కానీ డిక్షనరీలో మీరు ఎన్ని ఇచ్చినా మనం హ్యాష్ టేబుల్స్ హ్యాష్ ఫంక్షన్ వాడుకొని ఆర్డర్ ఆఫ్ 1 అంటే డైరెక్ట్గా ఆ పర్టికులర్ అసోసియేటెడ్ వాల్యూని ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీతో రిట్రీవ్ చేయొచ్చు. మొత్తాన్ని సెర్చ్ చేయాల్సిన పని లేదు. సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. సో ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే పర్లేదు, బట్ దిస్ ఇస్ సఫిషియంట్ ఫర్ టైం బీయింగ్. సో మనం డిక్షనరీస్ ఎందుకు వెళ్తామంటే ఒకటేమో బెటర్ రీడబిలిటీ, సెకండ్ థింగ్ ఈస్ బెటర్ పెర్ఫార్మెన్స్. సో మనం యాక్సెస్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి డిక్షనరీస్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అవి ఎలా స్టోర్ అవుతాయి అనేది కూడా మీకు కొద్దిసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్, వాట్ ఈస్ డిక్షనరీ? వాట్ ఈస్ డిక్షనరీ? డిక్షనరీ is a key value pair. You have the key and value, so the combination of it. So dictionary is a key value pair. So dictionary అనేది కలెక్షన్. సో మోర్ దాన్ 1 వాల్యూ స్టోర్ చేసుకుంటే దేన్నైనా కలెక్షన్ అంటాం. సో నెక్స్ట్ డిక్షనరీ అన్ఆర్డర్డ్, ఇది ఆర్డర్డ్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ మ్యూటబుల్, అంటే వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీస్లో మనకి కీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఓకే, సారీ. సో కీస్ వచ్చేసి యూనిక్, అంటే డూప్లికేట్స్ అలౌ చేయదు కీగా. సో బట్ కీగా ఏ డేటా టైప్ ఇవ్వచ్చు అంటే ఇమ్యూటబుల్ డేటా టైపే అలౌ చేస్తుంది. ఇమ్యూటబుల్ డేటా టైపే అలౌ చేస్తుంది కీగా. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది రూలు. వాల్యూస్గా యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ నాట్ యూనిక్, యూ కెన్ గివ్ డూప్లికేట్స్ ఆల్సో. డూప్లికేట్ వాల్యూస్ అలౌడ్. ఆ వాల్యూగా ఏ డేటా టైప్ అయినా ఇవ్వచ్చు. పర్టికులర్గా మ్యూటబుల్, ఇమ్యూటబుల్ అని రూల్ ఏం లేదు. ఎనీ డేటా టైప్ యూ కెన్ గివ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిక్షనరీ క్రియేట్ చేయడానికి కర్లీ బ్రేసెస్ వాడతాం. ఓకే. సో మీకు ఏం చేస్తానంటే ఫస్ట్ సింటాక్స్ చూపిస్తాను ఎలా అంటే. సో ఫస్ట్ సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనకి ఈ వేరియబుల్ నేమ్
ఈక్వల్ టు, సో డిక్షనరీ క్రియేషన్ కి మనం కర్లీ బ్రేసెస్ వాడతాం. క్లియర్ గా గమనించండి, ఇక్కడ మనకి కీ వాల్యూ రెండు ఉంటాయి. కీ అండ్ వాల్యూ separated by colon. Key value are separated by colon. After each key value we give comma, similar to how we have given for list tuple. After each value we give the comma. So each key value separated by a comma. So next, key to value to. So important thing is each key value separated by colon. This is new thing. Again, each key value separated by comma. So on. ఇలా మీరు ఇలా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. సింటాక్స్ ఇది. సో కీ వాల్యూ ఏమో కాలమ్ తో సపరేట్ అవుతాయి. అగైన్ మీకు కీ వాల్యూ పేరు, ఈచ్ కీ వాల్యూ పేరు ఏమో కామాతో సపరేట్ అవుతుంది. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సింటాక్స్. సో యూ నీడ్ టు రిమెంబర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా చూసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ ప్రాపర్టీస్ అన్ని ఒకసారి చెక్ చేద్దాం. సో సింటాక్స్ ఏంది, కర్లీ బ్రేసెస్ లో వాడి మనం డిక్షనరీని క్రియేట్ చేస్తాం. వి యూజ్ కర్లీ బ్రేసెస్ టు క్రియేట్ ఎ డిక్షనరీ. ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫోనే రిప్రజెంట్ చేయాలనుకోండి, ఫస్ట్ కీగా నేము, ఎందుకంటే స్టూడెంట్ నేమ్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి అది కీగా ఇస్తాం. వాల్యూ వచ్చేసి మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను అనిల్ అని ఇస్తున్నా. నెక్స్ట్ స్టూడెంట్ రోల్ నెంబర్, ఇది కీ separated by colon. Each key and value separated by colon. Roll number 803. Again, key. This is the key. Then value. So I'll give 88. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇంతకు ముందు కూడా ఈ వాల్యూస్ ఉన్నాయి కానీ కీస్ లేవు. సో ఎందుకు డిక్షనరీకి వెళ్తాము, మనం బెటర్ రీడబిలిటీ కోసం, అండర్స్టాండింగ్ కోసం మనం డిక్షనరీస్కి వెళ్తాం. సో ఇప్పుడు ఏం చేసాము, ఇది కీ వాల్యూ బోత్ ఆర్ సపరేటెడ్ బై కాలన్, ఈచ్ కీ వాల్యూ సపరేటెడ్ బై కామా. సో ఇలా మనం డిక్షనరీని క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఇలా మనం ఎన్ని వాల్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యూ షుడ్ హ్యావ్ కీ అండ్ వాల్యూ అండ్ వి యూస్ ది కర్లీ బ్రేసెస్. సో ఇది డిక్షనరీ. సో అగైన్ పైథాన్ డైనమిక్ టైప్ కాబట్టి మీరు ఏవైతే వాల్యూ ఇస్తారో దాన్ని బట్టి ఆ వేరియబుల్ టైప్ డిసైడ్ అయింది. సో ఇది స్టూడెంట్ ఇన్ఫో అనేది వేరియబుల్ నేమ్. ఓకే, ఎంటర్ కొడితే మనకి ఈ డిక్షనరీ అనేది దీంట్లో స్టోర్ అయింది. ఓకే, ఇప్పుడు చూద్దాము ఇంకొక చిన్న జస్ట్ బెటర్ రీడబిలిటీ అన్నా కదా ఇందాక. ఇప్పుడు చూడండి క్లియర్గా, నేను బెటర్ రీడబిలిటీ అన్నదానికి చూపిస్తున్నాను. ఇది స్టూడెంట్ ఇన్ఫో, ఇది స్టూడెంట్ ఇన్ఫోని. ఏది రీడబిలిటీ బాగుంది, ఏది ఈజీగా అర్థమైంది స్టూడెంట్ యొక్క డేటా, మీరు చెప్పండి. ఇది ఈజీగా ఉందా టు అండర్స్టాండ్ అండ్ రీడ్, ఆర్ దిస్ ఇస్ ఈజీ టు రీడ్? సో దిస్ గివ్స్ మోర్ కాంటెక్స్ట్ టు మీ. సో దిస్ is giving the value. Let's say if I take Anil, so I can easily understand by looking at the key what is this value. So always key is giving the information about the value. సో ఆ వాల్యూ ఏంటనేది తెలియాలంటే మనకి కీని చూస్తే అర్థమైంది. ఇక్కడ జస్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి రీడబిలిటీ ఉండదు. ఇది ఇంపార్టెంట్. సో అందుకోసమే రాసి చూపించాను. సో నెక్స్ట్ గోయింగ్ బ్యాక్, దిస్ ఈజ్ అవర్ డిక్షనరీ. సో వీ కెన్ చెక్ ది టైప్ ఆఫ్ ఇట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ డిక్షనరీ. సో మీకేం చెప్పాను, డిక్షనరీ అనేది కలెక్షన్, మోర్ దాన్ వన్ వాల్యూ ఉన్నది ఏదైనా కలెక్షన్ అన్నాం. ఫైన్గా సో డిక్షనరీని కర్లీ బ్రేసెస్తో క్రియేట్ చేస్తాం, అది కూడా చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం డిక్షనరీ ఎలా అయితే క్రియేట్ చేసామో అదే ఆర్డర్లో డిస్ప్లే చేసింది. ఇప్పుడు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడ మనకి స్టూడెంట్ ఇన్ఫో ఉంది. సో ఇది మెమరీలో ఎలా స్టోర్ అయ్యింది? సో మనకి ఇది మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి అంటే బకెట్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. బకెట్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. సో నీకేముంది? నేమ్ ఉంది. ఇది కీ. దీనికి అసోసియేషన్ వచ్చేసి వాల్యూ. ఈ రెండు అసోసియేషన్. సో సేమ్ బకెట్లో అయినా స్టోర్ అవ్వచ్చు. మిగతా వాల్యూస్ డిఫరెంట్ బకెట్స్ అయినా స్టోర్ అవుతాయి. నేను డిఫరెంట్గా చూపిస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి రోల్ నెంబర్ వచ్చేసి 803. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మార్క్స్ 88. సో ఈచ్ కీ వాల్యూ బకెట్స్లో స్టోర్ అవుతాయి మెమరీలో. సో ఓవరాల్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వేరియబుల్ పాయింట్ చేస్తా ఉంది. స్టూడెంట్ ఇన్ఫో అనే వేరియబుల్ ఈ మొత్తాన్ని పాయింట్ చేస్తుంది. ఏదైతే డేటా ఉందో మొత్తాన్ని పాయింట్ చేస్తుంది. ఈ స్టూడెంట్ ఇన్ఫో అనేది ఇది మొత్తాన్ని పాయింట్ చేస్తుంది. సో మీకు మొత్తానికి యాక్సెస్ రావాలంటే ఫస్ట్ దీని నుంచి వస్తాము. సో దాని తర్వాత దీని లోపల ఉన్న కీ వాల్యూస్కి వెళ్తాం. సో ఇవి కూడా ఏదో ఒక అడ్రస్లో స్టోర్ అవుతాయి. సపోజ్ ఇది 100 200 సమ్ 300 మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఇందాక చెప్పా కదా, పెర్ఫార్మెన్స్ ఎలా బాగుంటుందంటే ఇది ఇంటర్నల్గా హ్యాష్ టేబుల్స్ వాడుకుంటుంది. హ్యాష్ టేబుల్స్లో మనకి హ్యాష్ ఫంక్షన్ అని ఉంటుంది. ఇదేం చేసిద్దంటే ప్రతి కీ వాల్యూ పేరు ఉన్నప్పుడు ఇది ఈ హ్యాష్ ఫంక్షను కీని తీసుకొని ఆ కీని బట్టి ఆ వాల్యూని మెమరీలో ఏ మెమరీ అడ్రస్లో స్టోర్ చేసుకోవాలనేది హ్యాష్ ఫంక్షన్ డిసైడ్ చేసిద్ది. ఓకే. సో హ్యాష్ ఫంక్షన్ అనేది మన కీని బట్టి ఆ వాల్యూని ఎక్కడ స్టోర్ చేసుకోవాలో డిసైడ్ చేసిద్ది. దాంతోపాటు ఈ కీ వాల్యూ రెండు ఒకసారి స్టోర్ అవుతుంది. సో మనకేంది యాష్ ఫంక్షన్ వాడినప్పుడు మనకేందంటే ఈ యాష్ ఫంక్షను ఈ పర్టికులర్ వాల్యూ యొక్క అడ్రస్ని రిమెంబర్ చేసిద్ది కాబట్టి డైరెక్ట్గా మనం కీ అనిస్తే ఆ వాల్యూని రిట్రీవ్ చేసిద్ది. సో డైరెక్ట్గా ఈ యాష్ ఫంక్షన్ ఈ అడ్రస్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే దాన్ని రిట్రీవ్ చేసి ఇవ్వమన్నప్పుడు ఇమీడియట్గా ఇచ్చేసిద్ది. సో డైరెక్ట్గా ఈ అడ్రస్కి వెళ్ళి ఇచ్చింది కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎగ్జిక్యూషన్ టైం అనేది 1 అయింది. సో దిస్ ఈజ్ హౌ it stores in the memory, and when we use the hash function as tables, so the time complexity will be order of 1. ఇంకోటి ఏంటంటే మనకి పైథాన్ 3.7 అండ్ అబోవ్ మనం డిక్షనరీలో ఇన్ఫర్మేషన్ ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేస్తామో అదే ఆర్డర్లో డిస్ప్లే చేసిద్ది. సో Python 3.7 and above insertion order is guaranteed. Insertion order ఏ గ్యారంటీడ్. బట్ మెమరీలో లాజికల్గా ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయి? అన్ఆర్డర్డ్ గానే స్టోర్ అవుతాయి. సో మనకి మెమరీ బ్లాక్ ఇంతకుముందు చూసినట్టు ఇలా ఉన్నప్పుడు ఓకే, సో ఎక్కడైతే మనకి స్పేస్ ఉందో అక్కడ స్టోర్ అవుతాయి. సపోజ్ మనకి ఫస్ట్ది వచ్చేసి నేము, దాని యొక్క డీటెయిల్ అనిలు, నెక్స్ట్ వచ్చేసి రోల్ నెంబరు ఇక్కడ స్టోర్ అయ్యింది. సో మళ్ళీ మనకి కంటిన్యూస్గా మెమరీ బ్లాక్స్ ఉండాల్సిన పని లేదు. సో మెమరీలో లాజికల్గా ఇవి అన్ఆర్డర్డ్గానే ఉంటాయి. డిఫరెంట్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. కంటిన్యూస్గా మెమరీ ఉంటే ఫైన్, కంటిన్యూస్గా స్టోర్ అవుతాయి. లేకపోయినా పర్లేదు, ఎక్కడైతే అవైలబుల్ ఉంటాయో అక్కడే స్టోర్ అవుతాయి. సో మనకి ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మనం ఇచ్చిన ఆర్డర్లో వచ్చింది, కానీ మెమరీలో స్టోర్ అయ్యేది లాజికల్గా అన్ఆర్డర్డ్గానే ఉంటాయి. అందుకని ఏ డేటా టైప్ అయితే మెమరీలో కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవ్వదో దాన్ని అన్ఆర్డర్డ్ అంటాం. అన్ఆర్డర్డ్ అయితే ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు.
ఇది సేమ్, నేను రిపీట్ చేస్తానే ఉన్నాను, సేమ్ పాయింట్. సెట్ టు డిక్షనరీ అన్నాడు. సో ఇది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ కీ వాల్యూస్ ఇవి ఉన్నాయి కదా, లోపల ఇంటర్నల్గా మీకు అరే ఫార్మేట్లో స్టోర్ అవుతాయి, జస్ట్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. సో మనం కలెక్షన్ అన్ఆర్డర్డ్ చూసాం, మ్యూటబుల్ తర్వాత చూద్దాం, కీస్ వాల్యూస్ గురించి చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ ఇన్ఫోనే తీసుకుంటున్నా, సార్ ఇన్ఫర్మేషన్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. చూడండి మీకు ఏం చెప్పాను, కీ అనేది యూనిక్ అని చెప్పాను ఆల్రెడీ. నేనేం చేస్తానంటే రిపీట్ చేస్తాను. సో ఇప్పటి వరకు కీస్ ఏది రిపీట్ చేయలా, ఓకే, డూప్లికేట్స్ ఇవ్వాలా, అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేమ్ సునీల్ అని ఇస్తాను. సో ఇప్పుడు ఏమైందంటే మీకు సింటాక్స్ పరంగా ఎర్రర్ ఏం రాదు. ఈవెన్ దో యూ గివ్ ద డూప్లికేట్ కీ, then you are not going to get any error as a syntax. బట్ పైథాన్ ఏం చేసిద్ది అంటే మెమరీలో స్టోర్ చేసుకునేటప్పుడు సో ఇలాట్లానే బకెట్స్గా స్టోర్ అయ్యిద్ది. సో ఫస్ట్ ఏం చేసిద్ది, మనం ఏమి ఇచ్చాము, నేము, దీని వాల్యూ అనిల్ అని ఇచ్చాం, ఇలా స్టోర్ అయ్యింది. సో ఇది ఫస్ట్ వాల్యూ కదా, మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన పని లేదు. సెకండ్ వాల్యూ, ఈ రోల్ నెంబర్ అనేది ఆల్రెడీ ఉందా, లేదు, లేదు కాబట్టి మనకి స్టోర్ అయ్యింది. నెక్స్ట్ వాల్యూ ఏంటిది, మార్క్స్ ఆల్రెడీ ఉందా, లేదు, లేదు కాబట్టి స్టోర్ అయింది, 88 స్టోర్ అయింది. సో దీని తర్వాత మళ్ళీ నేమ్ ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ మెమరీలో ఉంది కదా ఈ కీ. సో డిక్షనరీ అనేది డూప్లికేట్ కీస్ని అలౌ చేయదు. ఇప్పుడు ఏం చేసిద్దంటే అదే కీతో ఉన్న వాల్యూ ఏంటిది, అనిల్. సో ది వాల్యూని అప్డేట్ చేసిద్ది దేనిగా, సునీల్గా. సో సింటాక్స్ పరంగా అలౌ చేసినా మెమరీలో స్టోర్ చేసుకునేటప్పుడు మీకు ఫైనల్గా ఒక కీయే ఉంటుంది, డూప్లికేట్స్ అలౌ చేయదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైతే డూప్లికేట్ కీ ఇస్తారో, మీరు ఎప్పుడైతే డూప్లికేట్ ఇస్తారో ఆ కీతో మీరు ఏదైతే లాస్ట్ వాల్యూ ఇస్తారో ఆ వాల్యూతో అప్డేట్ చేసిద్ది. సో ఈవెన్ నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసి రాసిన, మీరు ఎప్పుడైతే ఆ కీతో లాస్ట్ వాల్యూ ఏది ఉంటుందో ఆ వాల్యూని డిక్షనరీ తీసుకుంటుంది. సో ఈ కేసులో సునీల్ ఉంటుంది నేమ్గా. ఓకే ఫైన్. మీకు మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను. సో ఈసారి ఏం చేస్తున్నానంటే ఈవెన్ మీరు ఏదైనా తీసుకోండి, దీన్ని ఇంకోసారి రిపీట్ చేసిన ఈసారి సచిన్ అని ఇస్తా. సో మీకు ఇక్కడ ఏమైంది, కీ 3 టైమ్స్ రిపీట్ అయింది. సో మీరు ఏదైతే లాస్ట్ వాల్యూ ఇస్తారో ఆ కీకి ఈ వాల్యూని అప్డేట్ చేసిద్ది. మీరు ఆ కీకి లాస్ట్ ఇచ్చిన వాల్యూని అప్డేట్ చేసిద్ది. సో ఈ కేసులో మనకి సచిన్ ఉంటుంది చూడండి. సో ఇలా వర్క్ అయింది. క్లియర్. కీస్ అనేవి ఫైనల్గా డూప్లికేట్స్గా స్టోర్ అవ్వవు. నెక్స్ట్ ఏం చెప్పాను, కీగా మీరు ఏమి ఇవ్వచ్చు అని చెప్పా, ఇమ్యూటబుల్ డేటా టైప్ అన్నా. ఇమ్యూటబుల్ డేటా టైప్స్ ఏమేంటి, మీరు ఇంటీజర్ ఇచ్చుకోవచ్చు, ఓకే, ఫ్లోట్ ఇచ్చుకోవచ్చు, కాంప్లెక్స్ ఇచ్చుకోవచ్చు, స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, ఇది ఇమ్యూటబులే, టపుల్ అయినా ఇవ్వచ్చు. సో కీగా మీరు ఏ ఇమ్యూటబుల్ టైప్ అయినా ఇవ్వచ్చు, మీకు ఎర్రర్స్ ఏమి రావు. బట్ రియల్ టైంలో వి జనరల్లీ యూస్ ది స్ట్రింగ్ అండ్ ది నెంబర్. మిగతా ఎవరు ఇవ్వరు, ఎందుకంటే రీడబిలిటీ బాగుండదు. సో ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ యాజ్ ఎ ప్రోగ్రామర్ యూ maximum give the most of the time you give the string as key or number. కొన్నిసార్లు నెంబర్ ఇచ్చినప్పుడు కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది అనుకున్నప్పుడు నెంబర్ ఇచ్చుకుంటాం. ఈ రెండు తప్పితే మిగతాయి ఇవ్వరు. దో ఇట్ యాక్సెప్ట్స్ వీ డోంట్ గివ్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఫ్లోట్స్,
కాంప్లెక్స్, టపుల్ ఇవేమి ఇవ్వద్దు. దో ఇట్ యాక్సెప్ట్స్ మీకు చెప్పాలి కదా! అది అలౌ చేసిద్దో లేదా అని అందుకని చెప్పాను. క్లియర్? ఇప్పుడు మనకి డిక్షనరీ కీస్ అనేవి యూనిక్‌గా ఉంటాయి. అది ఇమ్యూటబుల్ డేటా టైప్‌ని యాక్సెప్ట్ చేస్తది. రియల్ టైమ్‌లో వి గివ్ ఓన్లీ ది స్ట్రింగ్ అండ్ నంబర్స్. క్లియరా? ఇప్పుడు వాల్యూస్ గురించి చూద్దాం. వాల్యూస్ గురించి చూడబోయే ముందు ఇమ్యూటబుల్ టైపే యాక్సెప్ట్ చేసిద్దని చెప్పా కదా! సపోజ్ మ్యూటబుల్ టైప్ ఇస్తే, మ్యూటబుల్ టైప్ ఏమేంటి? లిస్ట్ ఇస్తే వర్క్ అయిద్దా? చూద్దాం అది కూడా. వర్క్ అవ్వదు. అన్‌హాషబుల్ టైప్. సో, ఇమ్యూటబుల్ డేటా టైప్‌ని అన్‌హాషబుల్ అంటాం. ఓకే. దానికి హాష్ టేబుల్స్ అవి ఉండవు. సో, ఇది ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో, మ్యూటబుల్ డేటా టైప్ మాత్రం డిక్షనరీ కీగా యాక్సెప్ట్ చేయదు. ఈవెన్ డిక్షనరీ ఆల్సో మ్యూటబుల్. ఇట్ డస్ నాట్ అలౌ ది డిక్షనరీ యాజ్ ఎ కీ. మీరు కావాలంటే ట్రై చేసుకోండి. అది కూడా వర్క్ అవుతుంది. సో, డిక్షనరీ కీగా యూనిక్ వాల్యూసే ఇవ్వాలి. రిపిటీషన్ చేస్తే లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ తీసుకుంటది. మీరు కీగా ఇమ్యూటబుల్ డేటా టైపే ఇస్తాము. లైక్ మ్యూటబుల్ లిస్ట్ టు డిక్షనరీ తీసుకోదు. బట్ రియల్ టైమ్‌లో వి ఆల్వేస్ యూజ్ స్ట్రింగ్ ఆర్ నంబర్స్. నెక్స్ట్ వాల్యూస్ చూద్దాం. వాల్యూస్‌గా మీరేదైనా ఇచ్చుకోవచ్చు. అసలు అబ్జెక్షనే లేదు. ఓకే. ఇక్కడ అనిల్ ఇచ్చాము. ఓకే. నంబర్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నో అబ్జెక్షన్. ఈవెన్ ఇక్కడ నేమ్2 అని ఇస్తున్నా. నేమ్2 అని ఇచ్చి సేమ్ వాల్యూని రిపీట్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. ఐ కెన్ జస్ట్ సే అనిల్ బికాస్ దే బోత్ ఆర్ డిఫరెంట్ బికాస్ ఆల్వేస్ యువర్ వాల్యూ ఈస్ గోయింగ్ టు బి అసోసియేటెడ్ విత్ ద కీ కదా! సో, యూ కెన్ గివ్ డూప్లికేట్ వాల్యూస్. ఓన్లీ కీస్ డూప్లికేట్ అలౌ చేయదు గానీ వాల్యూ అలౌ చేస్తది. చూసుకోండి. సో, టైప్ కావాలంటే టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. క్లియర్? సో, వాల్యూగా డూప్లికేట్స్ అలౌ చేసిద్ది. మీరు ఏ డేటా టైప్ అయినా పాస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ పాయింట్స్ అన్నీ కవర్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 10 సెకండ్స్ వీడియో పాస్ చేస్తా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం డిక్షనరీలో ఒక కీ వాల్యూ అయినా పాస్ చేసుకోవచ్చు. దీంట్లో ట్రిక్కీ ఏం లేదు. ఓన్లీ టపుల్‌కి కొంచెం ట్రిక్కీగా ఉంటది. స్టూడెంట్ ఇన్ఫో. యూ కెన్ జస్ట్ హావ్ ఓన్లీ వన్ కీ వాల్యూ. ప్రెటీ మచ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకే. నెక్స్ట్ ఎంప్టీ డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తాం? 2 వేస్‌లో చేయొచ్చు. ఇప్పుడు D1 ఈక్వల్ టు ఎంప్టీ కర్లీ బ్రేసెస్ ఇస్తే మీకు లాస్ట్ క్లాస్‌లో అని చూపించా. బై డిఫాల్ట్ ఎంప్టీ కర్లీ బ్రేసెస్ ఇఫ్ యూ గివ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ లైక్ ఏ డిక్షనరీ. మీకు సెట్ అప్పుడే చూపించాను. ఇంకొక వే ఏందంటే మనం డిక్షనరీ క్లాస్‌లో కన్‌స్ట్రక్టర్ వాడుకోవచ్చు. ఏం పాస్ చేయకపోతే ఇది ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేసింది. సో, తర్వాత మనకు కావాలనుకుంటే డేటాని యాడ్ చేసుకోవచ్చు. అప్డేట్ వాడుకొని ఫంక్షన్స్ ఉన్నాయి. ఎనీవే తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఎంప్టీ క్రియేట్ చేసిన తర్వాత డేటాని యాడ్ చేసుకో. సో, ఇది స్టూడెంట్ ఇన్ఫో గదా! మెమరీలో ఇంతకుముందు స్టోర్ చేసుకున్నాం గదా! సో, మనం డిక్షనరీలో ఉన్న వాల్యూస్‌ని ఎలా రిట్రీవ్ చేస్తాం? మీకు ఆల్రెడీ అన్‌ఆర్డర్డ్ కాబట్టి ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. ఎలా చేస్తాము? ఓకే. Because we can do because your value is associated with key. So that's why we can easily retrieve the values in the dictionary. సో, మనం ఏం తీసుకున్నాము? స్టూడెంట్ ఇన్ఫో తీసుకున్నాం. ఓకే. సో, దీంట్లో మనకి మీరు ఎలా అయినా జస్ట్ రిప్రజెంటేషన్ కోసం ఇలా అయినా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌గా జనరల్‌గా అయితే బకెట్స్‌లో స్టోర్ అవుతాయి. సో, ఇది కీ, ఇది వాల్యూ. సో, ఈ రెండిటికి మ్యాపింగ్ ఉంటది. అసోసియేషన్ ఉంటది. సో, కీ వచ్చేసి ఇక్కడ నేమ్ ఏమిచ్చాం? అనిల్ ఇచ్చాం. నెక్స్ట్ రోల్ నంబర్ ఏమిచ్చాం? 803 ఇచ్చాం. నెక్స్ట్ మార్క్స్ అంతా 88 ఇచ్చాం. సో, ఈ మొత్తాన్ని కూడా స్టూడెంట్ ఇన్ఫో పాయింట్ చేస్తది. ఓకే. సో, ఇవి కూడా ఏదో ఒక అడ్రస్‌లో ఉంటాయి మెమరీలో. ఓకే. కీకి వాల్యూకి అసోసియేషన్ ఉంటుంది.
సో మనకి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు మొత్తం వస్తుంది. ఇప్పుడు మనకి ఇండెక్సింగ్ లో ఎలా అయితే సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్ స్క్వేర్ బ్రాకెట్స్ వాడుకుంటామో ఇక్కడ కూడా అదే వాడుకుంటాం. సో అక్కడ ఇండెక్సింగ్ లో ఏం చేసేవాళ్ళం, సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్ లో ఇండెక్స్ పాస్ చేసేవాళ్ళం. ఇక్కడ ఏం చేస్తాము, వాల్యూ అనేది కీకి అసోసియేటెడ్ కాబట్టి మనం కీ ఇస్తే వాల్యూ వస్తుంది. సో సింటాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్, స్టూడెంట్ information, then we use the subscripting operator, that is square brackets. Inside this you give the key, then it gives the value. సో మీకు ఏ వాల్యూ కావాలనుకుంటే దానికి పాస్ చేస్తే అది వాల్యూని రిటర్న్ చేసింది. మీరు మార్క్స్ కావాలనుకుంటే మార్క్స్ అనే కీ ఇస్తే దాని వాల్యూని రిటర్న్ చేసింది. సో ఇలా మనం వాల్యూస్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఫంక్షన్స్ అప్పుడు చూస్తాము. మనకి గెట్ అనే ఫంక్షన్ ఉంది. సో దీంట్లో మీరు కీ ఇచ్చిన వాల్యూ రిటర్న్ చేసింది. ఎనీవే ఫంక్షన్స్ అప్పుడు కవర్ చేస్తాం. ఓకే, సో ఈ 2 వేస్లో మనం డిక్షనరీస్లో ఉన్న వాల్యూస్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కీకి వాల్యూకి మ్యాపింగ్ అసోసియేషన్ ఉంది కదా, సో వీ కెన్ రిట్రీవ్ విత్ ది కీ. సో నెక్స్ట్ ఏంది, డిక్షనరీ మ్యూటబుల్ అన్న. అంటే వన్స్ డిక్షనరీ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫో ఉంది, ఇది ఉంది. సో దీంట్లో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను మార్క్స్ సప్లిమెంటరీ రాస్తే పెరిగినాయి 99 అయినాయి. సో ఈ మార్క్స్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ 88ని 99గా చేంజ్ చేయాలి. సో అప్పుడు మనం ఫస్ట్ 88ని ఎలా రిట్రీవ్ చేస్తాము, మీకు తెలుసు కదా, స్టూడెంట్ ఆఫ్ ఇది ఇచ్చారనుకోండి, సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్ ఇది ఇస్తే 88 వస్తుంది. సో దీంట్లోకి మీరేం పాస్ చేయాలి, 99 పాస్ చేయాలి. 99 అనే వాల్యూ అసైన్ చేయాలి. సో 99 వి యూజ్ అసైన్మెంట్ ఆపరేటర్, ఇంతకుముందు మనం చేసినట్టే. సో ఇప్పుడు చూడండి మనకి అప్డేట్ అయింది డిక్షనరీ. సో మీరు వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు ఇలా. సేమ్ ఇంతకుముందు ఇండెక్స్ వాడాము, ఇక్కడేమో కీ వాడతాం, అదే డిఫరెన్స్. అదర్వైజ్ ది అసైన్మెంట్ ఈజ్ సేమ్. ఓకే, అందుకని డిక్షనరీ అనేది మ్యూటబుల్. సో దీంతో పాటు కావాలనుకుంటే మనకి పాప్ అనే ఫంక్షన్ ఉంది రిమూవ్ చేసుకోవడానికి, లేదా మనం అప్డేట్ చేసుకోవడానికి ఫంక్షన్ ఉంది. ఓకే, దాంతోపాటు యాడ్ చేసుకోవడానికి సెట్ డిఫాల్ట్, ఈ ఫంక్షన్స్ వాడుకొని ఎనీవే ఫంక్షన్స్ అప్పుడు యాడ్ చేయటం, అప్డేట్ చేయటం కూడా ఫంక్షన్స్ వాడి రిమూవ్ చేయటం కూడా చూపిస్తాం. సో మనం ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామో అవన్నీ కూడా కవర్ చేస్తాం. చూడండి అన్ని కవర్ అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం క్లారిటీ కోసమని ఇంకొద్దిగా డేటాలో చేంజెస్ చేస్తున్నా. సో ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫోనే తీసుకున్నాం, ఈసారి స్టూడెంట్స్ ఇన్ఫో తీసుకున్నాం. ఫస్ట్ నేమ్స్ తీసుకున్నాం. సో మోర్ దాన్ 1 వాల్యూ ఇవ్వాలి కదా, అప్పుడు లిస్ట్ అయినా వాడుకోవచ్చు, టపుల్ అయినా వాడుకోవచ్చు, సెట్ అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడు దాకా మనం ఏంది ఒక వాల్యూ ఇచ్చాం కదా, మీరు కావాలంటే ఆ వాల్యూ అనేది లిస్ట్ టపుల్ అయినా వాడుకోవచ్చు, మీకు చెప్పా కదా ఇందాకనే. కీ మాత్రం యూనిక్గా ఉంటుంది, ఇమ్యూటబుల్ డేటా టైప్ వాడుకోవాలి. వాల్యూస్గా మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. సో యూ కెన్ గివ్ లిస్ట్ ఆల్సో. నేమ్స్ కాబట్టి నేనేమి ఇస్తాను, సచిన్, ఓకే, దెన్ ద్రవిడ్, విరాట్ అని ఇస్తాను. సో ఇలా మనం ఇచ్చుకోవచ్చు. సో కావాలంటే వీళ్ళ యొక్క ఏజెస్ కూడా రాసుకోవచ్చు. సో లిస్ట్ ఇవ్వాలని రూల్ లేదా, టప్ లైన్ ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. 52, 51, 39 ఇలా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది కీ, ఇది మొత్తం కూడా మనకి వాల్యూ, ఇది కీ, ఇది మొత్తం కూడా మనకి వాల్యూ. ఈచ్ కీ వాల్యూ విల్ బి సపరేటెడ్ బై కామా ఉందిగా. దాంతోపాటు ఈచ్ కీ వాల్యూ విల్ బి సపరేటెడ్ బై కాలం.
సో సింటాక్స్ సేమ్ ఉంటుంది, మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. సో ఇది నేమ్స్, ఇక్కడ నేను ఎండ్ చేయలేదు కోటు. సో ఇది కీ, స్ట్రింగ్ ఇచ్చాను, కాలన్ ఇచ్చాను ఎందుకంటే వాల్యూస్ని కీస్ని సపరేట్ చేయడానికి. సో దాని తర్వాత మళ్ళీ ఇది కీ, ఇది స్ట్రింగ్ ఇచ్చా, వాల్యూస్ ఏమో టపుల్ ఇచ్చా, ఇక్కడేమో లిస్ట్ ఇచ్చా, ఇక్కడేమో టపుల్ ఇచ్చా. ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. సో మనకి మెమరీలో సేమ్ ఇంతకుముందు లాగానే స్టోర్ అవుతాయి. సో ఎలా స్టోర్ అవుతాయి అంటే మళ్ళీ మనకి స్టూడెంట్స్ ఇన్ఫో ఈసారి. సో ఇక్కడ ఏంది, కీ వాల్యూ ఉంది, కీ వాల్యూ. ఓకే, సో మనకి 2 కీసే ఉన్నాయి కదా, ఈ బాక్సులు పని లేదు, 2 సరిపోయింది మనకి. సో ఫస్ట్ కీ వచ్చేసి నేమ్స్. సో వాల్యూస్గా మనకి లిస్ట్ టపులు ఇచ్చాం కదా, ఫస్ట్ లిస్ట్ ఇచ్చాం, ఫస్ట్ సచిన్, తర్వాత ద్రావిడ్, తర్వాత విరాట్. సో తర్వాత ఇలా ఏజెస్ ఇచ్చాము, ఏజెస్ వచ్చేసి 52, 51, 13 ఇలా స్టోర్ అవుతాయి. సో ఎంటైర్ డేటాని స్టూడెంట్ ఇన్ఫో పాయింట్ చేస్తుంది, ఇది ఒక అడ్రస్లో, ఇది ఒక అడ్రస్లో స్టోర్ అయింది. ఈ కీకి వాల్యూకి అసోసియేషన్ ఉంటుంది. సో నాకు నేమ్స్ మొత్తం కావాలనుకుంటే ఏం చేస్తాను, సో జస్ట్ కీ ఇస్తే దానికి అసోసియేట్ అయిన వాల్యూస్ అన్నీ వస్తాయి. ఇది మనకు తెలిసిందే, ఎందాడదా చేసిందే. సో కీ ఇస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ అని వస్తాయి. సో ఇప్పుడు నాకేం కావాలంటే ద్రవిడ్ యొక్క ఏజ్ కావాలి. సో ద్రవిడ్ యొక్క ఏజ్ ఎలా వస్తుంది, మనకి ఏజెస్లో ఉంది. ఏజెస్లో మనకి ఆర్డర్లోనే ఇచ్చుకున్నాం ఏజెస్. సో ఇది సచిన్ ఏజ్, ఇది ద్రవిడ్ ఏజ్, ఇది విరాట్ ఏజ్. సో మనకి ఈ 51 అనేది ద్రవిడ్ ఏజ్ కదా. సో మనం ఫస్ట్ ఈ ఏజెస్ని రిట్రీవ్ చేసుకోవాలి. సో మనం ఏజెస్ కావాలనుకుంటే ఏజెస్ యొక్క కీ ఇచ్చామనుకోండి, సో దీంట్లో ఉన్న వాల్యూస్ వస్తాయి. సో ఇదేంటిది, టపుల్. సో టపుల్లో మనకు కావాల్సింది ఏ వాల్యూ, 51 కావాలి. సో దీన్ని ఎలా రిట్రీవ్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా, సేమ్ జస్ట్ సింపుల్ ప్రెటీ మచ్. సో ఇంకొక లెవెల్ అంతే, వెళ్ళి ఇక్కడ ఇది టపుల్ కాబట్టి ఇండెక్స్ వాడతాం, డిక్షనరీకి ఏమో కీ ఇస్తాం. 51 అనేది మీరు ఇండెక్సింగ్ పాస్ చేసుకుంటే పాజిటివ్ ఇండెక్స్ అయితే 0, 1, 2, 1 ఇస్తే మనకు వచ్చేసి. సో ఇలా రిట్రీవ్ చేసుకోవచ్చు. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ మనకి లిస్ట్ వచ్చినప్పుడు ఎలా రిట్రీవ్ చేసుకోవాలని, అందుకని చూపించాను. సో ఇలా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇది డిక్షనరీస్ గురించి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక 10 సెకండ్స్ పాస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ డిక్షనరీస్. సో నెస్టెడ్ డిక్షనరీ స్టార్ట్ చేయబోయే ముందు మీకు నెస్టెడ్ లిస్ట్ చెప్పాను. ఓకే, నెస్టెడ్ లిస్ట్ ఆల్రెడీ కవర్ చేశాను. నెస్టెడ్ టపుల్స్ కవర్ చేయలేదు, ఎందుకంటే లిస్ట్ లాగానే ఉంటుంది, మిమ్మల్ని చూసుకోమని చెప్పాను. ఇన్కేస్ ఈ మాట అనకపోతే మీరే ట్రై చేసుకోండి. బట్ నెస్టెడ్ సెట్స్ మాత్రం ఉండవు, క్రియేట్ చేయలేరు. ఎందుకంటే మీకు చెప్పా కదా, సెట్ అనేది మ్యూటబుల్, సెట్ వాల్యూస్ అనేవి ఇమ్యూటబుల్ టైప్ అని చెప్పా. సో మీరు వాల్యూస్గా సెట్ని ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే సెట్ వాల్యూస్ ఇమ్యూటబుల్ టైప్. చూడండి ఇంతకుముందు సెట్స్ అప్పుడు 1, 2, 3 ఇచ్చారనుకోండి, 1, 2, 3 హాయ్, ఇలా మీకు ఓన్లీ ఇమ్యూటబుల్ టైపే వాల్యూస్గా యాక్సెప్ట్ చేస్తుంది. మ్యూటబుల్ టైప్ ఇస్తే వర్క్ అవ్వాల, మీకు ఆల్రెడీ చూపించా కూడా. సో లిస్ట్ అనేది మ్యూటబుల్ వర్క్ అవ్వదు. సో ఈవెన్ సెట్ కూడా మ్యూటబులే కదా, సెట్ వాల్యూ ఇమ్యూటబుల్ టైప్. సో ఇది ఎడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో సెట్ అనేది మ్యూటబుల్, ఎందుకంటే సెట్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. వాల్యూస్ ఇమ్యూటబుల్ టైప్. ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక సెట్ ఇస్తే అలౌ చేయదు, ఎందుకంటే సెట్ వాల్యూస్ షుడ్ బి ఆఫ్ టైప్ ఇమ్యూటబుల్ టైప్, బట్ సెట్ మ్యూటబుల్ కదా, అలౌ చేయదు. ఇది ఇంపార్టెంట్.
నెస్టెడ్ సెట్స్ ఉండవు. ఓకే, క్లియర్. సో నెస్టెడ్ డిక్షనరీస్కి వచ్చాక డెఫినేషన్ సేమ్. ఏ డిక్షనరీ ఇన్సైడ్ ఏ అనదర్ డిక్షనరీ. ఇక్కడ ఇంకొక కీ థింగ్ ఏంటంటే ఈ డిక్షనరీ అనేది మనం వాల్యూగా ఇస్తాము. సో ఈ డిక్షనరీ అనేది వాల్యూకి ఇస్తాం. ఈ వాల్యూ అనేది ఏదో ఒక కీకి అసోసియేట్ అయి ఉంటుంది. సో డిక్షనరీ మ్యూటబుల్ కదా, మీకు చెప్పాను కీగా ఇమ్యూటబుల్ టైప్ ఇవ్వాలని. కీగా తీసుకోదు, వాల్యూస్కి ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో అది నేను డిక్షనరీగా ఇస్తాను, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కీ అనేది ఇమ్యూటబుల్ టైపే యాక్సెప్ట్ చేస్తుంది. డిక్షనరీ మ్యూటబుల్ కదా, యాక్సెప్ట్ చేయదు. డిక్షనరీలో డిక్షనరీనే కీగా ఇస్తానంటే వర్క్ అవ్వదు. వాల్యూగా ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీకు డిక్షనరీ లోపల ఇంకొక డిక్షనరీ అనేది వాల్యూగానే ఉంటుంది, కీగా ఉండదు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ఏ డిక్షనరీ ఇన్సైడ్ అనదర్ డిక్షనరీ, దట్ డిక్షనరీ విల్ బి ఏ వాల్యూ ఫర్ సమ్ కీ. సో జనరల్గా మనకి ఈ నెస్టెడ్ డిక్షనరీస్ కానీ నార్మల్ డిక్షనరీస్ కానీ ఎక్కువగా ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ కోసం, హైరారికల్ స్ట్రక్చర్ కోసం, ఏదైనా కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయడానికి, ఈవెన్ జేసన్ డేటా కూడా వాడుకుంటారు. జనరల్గా రియల్ టైంలో వెబ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేసేవాళ్ళు క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ మొత్తం జేసనే చూసుకుంటారు. సో డేటాని ఇంటర్చేంజ్ చేయడానికి జేసన్ ప్రోటోకాల్ ఉపయోగపడింది. ఎనీవే జేసన్ మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, అడ్వాన్స్డ్ పైథాన్లో అప్పుడు కవర్ చేస్తుంది. యాక్చువల్గా మనకి జేసన్ కూడా డిక్షనరీ ఫార్మేట్లోనే ఉంటుంది. సో మనం దాన్ని కొంచెం స్లైడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది పైథాన్లో తెచ్చుకొని మనం ఏదన్నా డేటాను ప్రాసెస్ చేయాలనుకుంటే పైథాన్ డిక్షనరీగా కన్వర్ట్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని మళ్ళీ వెబ్కి పంపించవచ్చు. సో ఇలా మనం నెస్టెడ్ డిక్షనరీస్ని వాడుకోవచ్చు. ట్రీ లైక్ స్ట్రక్చర్ జేసన్కి కానీ లేకపోతే హైరార్కీ వాటికి వాడుకోవచ్చు. కాంప్లెక్స్ డేటాని రిప్రజెంట్ చేయాలన్నప్పుడు మనకి కీ వాల్యూ ఉంటే ఈజీగా ఉంటుంది. సో దీని గురించి చూద్దాం. సో మనకి కంపెనీ డేటాని రిప్రజెంట్ చేయాలనుకున్నాం. సో కంపెనీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ యొక్క డేటా రాయాలనుకున్నారు. అది మొత్తం రాయంగానే మనం ఒక 2 or 3 ఎంప్లాయీస్ డేటాని రిప్రజెంట్ చేద్దాం. సో ఇది వేరియబుల్. సో మనకి కంపెనీలో సపోజ్ ఒక 3 ఎంప్లాయీస్ డేటా తీసుకొని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఎంప్లాయీ 1 డేటా. ఎంప్లాయీ 1లో మళ్ళీ నేమ్ ఉంటుంది, దాని యొక్క వాల్యూ ఉంటుంది. సో నేమ్ వచ్చేసి అనిల్. సో ఆయన యొక్క ఎంప్లాయీ ఐడి ఉంటుంది. సపోజు ఇది 389 అనుకోండి. సో దీంతో పాటు ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి ఉంటుంది. సపోజ్ anil@some gmail.com. సో ఇది ఎంప్లాయీ 1 ఇన్ఫర్మేషన్. మనకు మళ్ళీ ఎంప్లాయీ 2 ఇన్ఫర్మేషన్ సేమ్ రిపీట్ అయితే, బట్ నేమ్ అనేది సేమ్, ఎంప్లాయీ ఐడి కీ సేమ్ ఉంటుంది. కావాలంటే మనం డిఫరెన్షియేషన్ కోసం నేమ్ 1, ఎంప్లాయీ ఐడి, ఈమెయిల్ ఐడి 1 అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోకపోయినా ఎనీవే ఇది ఎంప్లాయీ 2 డేటా అని మనకు అర్థమైంది. సో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, వాల్యూస్ చేంజ్ అవుతాయి. అనిల్ బదులు ఏదో సచిన్ వస్తుంది, ఆయన ఎంప్లాయీ ఐడి ఇలా వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇలాంటి టైప్ ఆఫ్ డేటా కంపెనీలో డేటాను రిప్రజెంట్ చేయడానికి మనకి నెస్టెడ్ డిక్షనరీస్ అవసరమైంది. సో ఇది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా. సో మనం ఏంది కంపెనీ డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం, ఇది వేరియబుల్. సో డిక్షనరీ అనేది మనం కర్లీ బ్రేసెస్లో క్రియేట్ చేసుకుంటాం. సో ఇంతవరకు మీకు నో డౌట్. సో మనం ఏం చేద్దాం అనుకున్నాం, కొంతమంది ఎంప్లాయీస్ యొక్క డేటాని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. సో ఎంప్లాయీ 1ని EMP1 అని ఇస్తాం. ఇది ఎంప్లాయీ 1 డేటా. ఇది వచ్చేసి కీ, వాల్యూ వచ్చేసి మళ్ళీ డిక్షనరీ. వాల్యూగా నేను డిక్షనరీ ఇస్తాను, ఎందుకంటే ఆ ఎంప్లాయీ డేటాలో నేము, ఆ వాల్యూ, ఎంప్లాయీ ఐడి, ఈ ఎంప్లాయీ డేటా మొత్తం ఇవ్వాలి కదా. సో మనకి మళ్ళీ మీనింగ్ఫుల్గా ఉండాలి అంటే మళ్ళీ కీ వాల్యూగా ఇవ్వాలి. అదే మరి
మాదిరిగా ఇంతకుముందు ఇచ్చినట్టు లిస్ట్ లాగిస్తే మీనింగ్ఫుల్ ఉండదు, రీడబిలిటీ ఉండదు. అందుకే డిక్షనరీకి వచ్చాం కదా. సో మీరు అదే డిక్షనరీలో ఇవ్వకుండా లిస్ట్లో ఇస్తే వాల్యూసే ఉంటాయి, అదేంటిది అనేది అర్థం కాదు. అందుకని ఇక్కడ కూడా నేను మళ్ళీ డిక్షనరీనే తీసుకున్నా. సో ఇంతవరకు చూస్తే ఇది కీ వాల్యూ ఇది. సో దీన్ని మనం కోలంతో సపరేట్ చేస్తున్నాం. ఈ వాల్యూస్ లో మళ్ళీ మనకి డిక్షనరీ ఉంది. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, ఎంప్లాయీ యొక్క నేము అండ్ యొక్క నేమ్, యాక్చువల్ నేమ్ ఇస్తాం, అదే వాల్యూ. సో అనిల్. ఓకే. సో దాని తర్వాత ఆయన ఎంప్లాయీ ఐడి ఇవ్వాలి. ఇది కీ వాల్యూ ఏంటిది, ఎంప్లాయీ ఐడి 803 అని ఇస్తున్నాం. సో ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి. ఓకే. సపోజ్ anil@someexample.com అని ఇస్తున్నా, ఏదైనా ఇచ్చుకోవచ్చు. జస్ట్ రియల్గా అయితే రియల్ డేటా ఇస్తాం. సో ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేయండి, ఇదేమో కీ, ఇది మొత్తం కూడా వాల్యూ, ఇది మొత్తం కూడా వాల్యూ హైలైట్ అవుతుంది చూడండి. ఆ వాల్యూ వచ్చేసి మనకి డిక్షనరీ అయింది, అంతే, ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది కీ, ఇది మొత్తం కూడా వాల్యూ. సో తర్వాత ఇంకొక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనకు ఒక కీ వాల్యూ పేరు వచ్చింది. నెక్స్ట్ కీ వాల్యూ పేరుకి కామాతో సపరేట్ చేస్తాం, ఎంటర్ కొడతాం. ఇక్కడ మీరు మళ్ళీ కీ సేమ్ డేటా కాబట్టి కొంచెం చేంజెస్ ఉంటాయి కాబట్టి కాపీ పేస్ట్ చేసుకున్న టైం వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఎంప్లాయీ 2 అని ఇస్తారు కీ. సో దాంట్లో నేమ్గా మీరు సునీల్ ఇచ్చుకున్నారు, ఇక్కడ ఎంప్లాయీ ఐడి 876 ఇచ్చారు, ఇక్కడ sunil@example.com ఇచ్చారు. ఇది క్లోజ్ చేస్తున్నారు. చాలా సింపుల్. మీరు కనుక చూస్తే మనం ఏం కాంప్లికేట్ చేయాల, ఇంకొక లెవెల్కి వెళ్ళాము అంతే. మీకు డిక్షనరీ అనేది ఒక వాల్యూగా ఇవ్వచ్చు అని చూపించాను. ఒక డిక్షనరీ లోపల ఇంకొక డిక్షనరీని వాల్యూగా ఇవ్వచ్చు అని చూపించడానికి నేను కంపెనీ డేటా ఇచ్చాను. మీరు కనుక అవుటర్ డిక్షనరీ, ఇది అవుటర్ డిక్షనరీ చూడండి, దీన్ని చూస్తే మనకి ఇది కీ, ఇది మొత్తం వాల్యూ. సో ఈచ్ కీ వాల్యూ కాలంతో సపరేట్ అయింది. సో ఇది ఒక కీ వాల్యూ పేరు. సో ఈచ్ కీ వాల్యూ పేరు కామాతో సపరేట్ చేశాను. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒక కీ, ఇది మొత్తం కూడా వాల్యూ. సో మనకి అవుటర్ డిక్షనరీలో 2 కీ వాల్యూస్ ఉన్నాయి అంతే. మళ్ళీ ఈ వాల్యూ అనేది డిక్షనరీ అయింది, ఇది జస్ట్ వాల్యూ, ఇది డిక్షనరీ అయింది. దీని లోపల మళ్ళీ మనకి ఈచ్ కీ వాల్యూ ఉన్నాయి. సో ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, సేమ్ ఎంప్లాయీ 2 కూడా. సో కన్ఫ్యూషన్ ఏం లేదు, క్లియర్. సో ఇలా మనం నెస్టెడ్ డిక్షనరీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని మెమరీలో రిప్రజెంట్ చేసుకున్నాం. ఐఎమ్ సారీ. సో మనకి కంపెనీ డేటా అనేది వేరియబుల్. సో దీంట్లో మనకి కీ వాల్యూస్ ఉన్నాయి, రైట్. సో ఈ కీ వచ్చేసి ఎంప్లాయీ 1. సో ఈ వాల్యూ వచ్చేసి మళ్ళీ మనకి ఒక డిక్షనరీ. ఈ కీ వచ్చేసి ఎంప్లాయీ 2, ఇది వచ్చేసి మనకి ఒక డిక్షనరీ. ఫైన్. సో ఇది మళ్ళీ కీ వాల్యూ పేరుగానే ఉంది. ఇక్కడ ఏం చేస్తాము, నేము, దాని వాల్యూ అనిల్. ఓకే. సో నెక్స్ట్ మీకు ఎంప్లాయీ ఐడి 803, నెక్స్ట్ మీకు ఆయన ఈమెయిల్, అది వచ్చేసి anil@.com. నెక్స్ట్ ఇది ఎంప్లాయీ 2. సో మళ్ళీ మనకి నేము సునీలు. ఓకే. ఇది ఎంప్లాయీ ఐడి ఎంత ఇచ్చాము, 876 ఇచ్చాము. తర్వాత ఈమెయిల్ ఐడి సునీల్ అని ఇచ్చాం, ఈమెయిల్ ఐడి sunil@example.com ఇచ్చాం. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు కంపెనీ డేటా అంటే మొత్తం వస్తుంది. సో వచ్చిన తర్వాత మీకు ఎంప్లాయీ 1 డేటా కావాలనుకోండి, ఇది ఈ కీ ఇస్తే ఎంప్లాయీ 1 డేటా ఇది మొత్తం వస్తుంది. సో ఎంప్లాయీ 1 ఇస్తే ఏం డేటా మొత్తం వస్తుంది. అది డిక్షనరీగా ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అది జస్ట్ ఒక వాల్యూ. ఎంప్లాయీ 1 యొక్క డేటా, అది కీ ఇస్తే మనకి వాల్యూ వచ్చింది అంతే. ఇది మొత్తం కూడా వాల్యూ. నెక్స్ట్ దీని లోపల కావాలి అంటే మనకి సపోజ్ ఎంప్లాయీ 1 యొక్క ఎంప్లాయీ ఐడి కావాలంటే
ఇదేమో ఎంప్లాయీ 1 డీటెయిల్స్ తెచ్చింది. ఎంప్లాయీ ఐడి కావాలంటే నెక్స్ట్ ఇంకో లెవెల్కి వెళ్తాం. ఈయన యొక్క కీ ఇస్తే, ఎంప్లాయీ ఐడి కీ ఇస్తే ఎంప్లాయీ ఐడి అనే వాల్యూ వస్తుంది. ఇలా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఏదైనా అంతే. సపోజ్ నాకు కంపెనీ డేటాలో సునీల్ యొక్క ఈమెయిల్ అడ్రస్ కావాలి. ఆయన ఎంప్లాయీ 2 కదా! సేమ్ సింటాక్స్ వేరియబుల్ నేము మనకి సబ్స్క్రిప్ట్ ఆపరేటర్ స్క్వేర్ బ్రాకెట్‌లో మీరు కీ ఇస్తే వాల్యూ వస్తుంది. సో, మనకు కావాల్సింది ఏంది? ఎంప్లాయీ 2 డేటా. సో, మనం ఏమి ఇవ్వాలి? ఫస్ట్ ఎంప్లాయీ 2 అనేది కీగా ఇవ్వాలి. సో, అది ఇస్తే ఎంప్లాయీ 2 డేటా వస్తుంది. దీంట్లో మనకు కావాల్సింది ఏంది? ఆయన ఈమెయిల్ ఐడి కావాలంటే ఇంకొక లెవెల్‌కి వెళ్తున్నాం అంతే. సో, ఇదొచ్చింది కదా! దీంట్లో ఈమెయిల్ ఐడి కావాలంటే కీ ఇస్తే దాని యొక్క వాల్యూ వస్తుంది అంతే. సో, మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, ఇక్కడ ఫస్టు ఎంప్లాయీ 2 డేటా కావాలి కాబట్టి ఇది కీగా ఇచ్చి ఇది మొత్తం వచ్చింది. ఆయన ఈమెయిల్ కావాలి కాబట్టి ఈమెయిల్ ఇది కీ వాల్యూ అసోసియేట్ అయి ఉంటుంది. కీ ఇస్తే వాల్యూస్ ఇంతే. సో, ఇలా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకొంచెం కాంప్లికేట్ చేసి డిక్షనరీస్‌ని మనం క్రియేట్ చేస్తాం. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా రేపు చూపిస్తాను. సో, మనం ఏం చేసామంటే నెస్టెడ్ డిక్షనరీస్ కూడా చూసాము. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో దట్ విల్ బి క్లియర్ ఆన్ ది డిక్షనరీస్. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసామంటే ఇది తీసుకున్నాం కంపెనీ డేటా. సో, ఇది తీసుకొని వర్క్ చేశాను. సో, మనం ఏం చేద్దామంటే కంపెనీలో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంజినీరింగ్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంటు ఇలా డిఫరెంట్‌వి ఉంటాయి. సో, దాంట్లో ఉన్న ఎంప్లాయీ డేటా గూడా మనం రిప్రజెంట్ చేయాలంటే రిప్రజెంట్ చేయొచ్చు. సో, ఇప్పటివరకు ఏం చేసామంటే జస్ట్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ డేటా ఇచ్చాం. సో, మనకి డిపార్ట్మెంట్ వైస్ డివిజన్ కావాలన్నా చేసుకోవచ్చు. సో, మనకేంటిది ఫస్ట్ వచ్చేసి ఇంజినీరింగ్ టీము. సో, మనం ఇంజినీరింగ్ టీమ్ కాబట్టి ఇది కీగా ఇస్తాం. ఇది ఇంజినీరింగ్. ఇది కీ కోలన్. మనకి వాల్యూస్ వచ్చేసి ఇవన్నీ గూడా వాల్యూస్ అవుతాయి మనకి. ఇవన్నీ గూడా వాల్యూస్ అవుతాయి. సో, ఇది కీ. ఇది మొత్తం గూడా వాల్యూ. ఇది మొత్తం గూడా వాల్యూ. ఓకే. సో, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో ఆల్రెడీ మనం తీసుకున్న నేమ్స్‌నే ఉంచుదాం. సో, ఇప్పుడు మనకి కీ వాల్యూ కాలమ్‌తో సెపరేట్ అయినియి. ఒక కీ వాల్యూ పేరు అయిపోయిన తర్వాత ఇంకొక కీ వాల్యూ పేరుని రిప్రజెంట్ చేయాలంటే మనం కామా ఇవ్వాలి. ఎంటర్ కొట్టి. ఓకే. సో, ఇక్కడ మనం మళ్ళీ ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ నేమ్ ఇవ్వాలి. సో, నెక్స్ట్ మనకి ఆ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో, ఇది కీ. సో, దీని వాల్యూగా నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో కొన్ని ఎంప్లాయీ నేమ్స్ ఇస్తాను. సో, నేను మళ్ళీ మొత్తం టైప్ చేస్తే టైం అనేది ఎక్కువ పట్టిద్ది కాబట్టి, సో, నేనేం చేస్తున్నానంటే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఓకే. సో, మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంటు ఇది కీ. సో, దీంట్లో ఇవున్నాయి వాల్యూస్. లెట్ మీ చెక్. ఓకే. సో, ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లు. ఇది కీ. దీంట్లో మనకి వాల్యూస్ ఉన్నాయి. మీరు హైలైట్ ఇంకొకసారి గమనించొచ్చు. సో, దీంట్లో డేటా చేంజ్ చేస్తా. హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో ఎంప్లాయీ 1 నేమ్ వచ్చేసి జాన్ అని ఇస్తున్నా. సో, ఎంప్లాయీ ఐడీ గూడా చేంజ్ చేస్తున్నా. అతని ఈమెయిల్ ఐడీ గూడా చేంజ్ చేస్తున్నా. john@example.com. సో, నెక్స్ట్ ఎంప్లాయీ 2 నేమ్ వచ్చేసి బాబ్ అని ఇస్తున్నా. ఈయన ఎంప్లాయీ ఐడి గూడా చేంజ్ చేస్తున్నా. సో, ఈయన ఈమెయిల్ ఐడి గూడా చేంజ్ చేస్తున్నా. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే, మనకి డిక్షనరీ అనేది కీ వాల్యూ. సో, మనకి ఇది కీ. సో, మళ్ళీ వాల్యూ వచ్చేసి మనకి ఇంకొక డిక్షనరీ అయింది అంతే. సో, మీకు తెలుసు కదా! కీగా ఓన్లీ ఇమ్యూటబుల్ డేటా టైపే ఇవ్వచ్చు. లిస్టు, డిక్షనరీ ఇవ్వలేము. సో, వాల్యూస్‌గానే మనం డిక్షనరీని పాస్ చేయగలం. సో, నెస్టెడ్ డిక్షనరీ ఎప్పుడైద్ది? మనం ఒక డిక్షనరీలో ఇంకొక డిక్షనరీని వాల్యూగా పాస్ చేస్తామో అప్పుడు అది నెస్టెడ్ డిక్షనరీ అయిద్ది. సో, ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి
డిక్షనరీ అయింది. సో ఔటర్ డిక్షనరీలో ఇది ఇన్నర్ డిక్షనరీ. సో ఇది ఇన్నర్ డిక్షనరీ. ఈ వాల్యూ వచ్చేసి డిక్షనరీ. మళ్ళీ దీని లోపలికి వెళ్ళారనుకోండి, మీకు మళ్ళీ కీ ఉంది. సో దీనికి వాల్యూ వచ్చేసి ఇది. సో ఇది కీ, ఇది వాల్యూ. మళ్ళీ ఎంప్లాయీ 2 అనేది కీ, దీని వాల్యూ వచ్చేసి మళ్ళీ మనకి డిక్షనరీ అయింది. చూడండి. ఓకే. సో ఇది కీ, ఇది వాల్యూ. ఈచ్ కీ వాల్యూ కామాతో సపరేట్ అయింది. రైట్. సో మీరు కనుక చూస్తే ఇది అయిపోయింది. సో ఈ వాల్యూ ఎక్కడైతే హైలైట్ అవుతుందో ఈ వాల్యూ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కీకి. సో కీ వాల్యూ అయిపోయిన తర్వాత మనం కామా ఇస్తాం. మళ్ళీ మనకి ఔటర్ డిక్షనరీలో చూస్తే ఇది ఒక కీ, దీనికి వాల్యూస్ ఇది. సో మళ్ళీ దీని లోపల ఇది కీ, ఇది మొత్తం కూడా వాల్యూస్. సో మనకి ఈ వాల్యూ వచ్చేసి మనకి డిక్షనరీ అయింది. సో ఈ కీ తర్వాత ఇది ఎంప్లాయీ 1 కీ, ఇది మొత్తం వాల్యూ. సో మోర్ దాన్ 1 డేటా తర్వాత ఈచ్ కీ వాల్యూ పేరు తర్వాత మనం కామా పెడతాం. సో అందుకని ఇక్కడ కామా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంప్లాయీ 2. సో ఈ బ్రేస్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందంటే మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న డేటాతో ఎండ్ అవుతుంది. సో ఇది చూడండి. ఓకే. ఇది ఇది సేమ్ హైలైట్ చూడండి. ఇది ఔటర్ డిక్షనరీ. సో ఇది ఈ ఔటర్ డిక్షనరీలో ఉన్న ఇన్నర్ డిక్షనరీ ఇక్కడ ఎండ్ అవుతుంది. మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో నిన్న చెప్పిన దానికి ఎక్స్టెన్షనే. సో మనకి రియల్ టైంలో ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో మీరు గన ఇంకొక డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేయాలంటే ఇది కీ కామా వాల్యూ, ఇంకొక డిపార్ట్మెంట్ అని వచ్చేసి కీ ఏంటి, దాంట్లో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే అంత పాస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈ కంపెనీ డేటాని క్రియేట్ చేయవచ్చు. సో ఇప్పుడు మనకి ఒకళ్ళు వచ్చి నాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ 1 యొక్క ఎంప్లాయీ ఐడి అడిగారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ 1 యొక్క ఎంప్లాయీ ఐడి అడిగారు. ఎలా చేస్తాము? సో మనకి కంపెనీ డేటా అంటేనేమో మొత్తం వస్తుంది. రైట్. సో దాని తర్వాత మనకు కావాల్సింది హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో అప్పుడు మీరేం చేయాలి? కీగా ఇది ఇస్తే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాల్యూస్ మొత్తం వస్తాయి. సో మనం కీ ఇస్తే వాల్యూస్ వస్తాయి. మీకు చూసాం కదా. దీనికి ఏం వాడతాం? సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్ స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. సో కీ వచ్చేసి హెచ్ఆర్. సో ఇది కీ, దీనికి వాల్యూస్ వచ్చేసి ఇవి మొత్తం వాల్యూస్. చూడండి, అదే చేస్తున్నా. సో మీకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న డేటా మొత్తం వచ్చింది. సో నెక్స్ట్ ఏంది మనకి అడిగింది ఏంటిది? ఎంప్లాయీ 1 యొక్క ఎంప్లాయీ ఐడి అడిగారు. సో మనకి మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2 ఇద్దరు ఉన్నారు. సో ఇది కీ. మీరు ఎంప్లాయీ 1 ఇస్తే ఎంప్లాయీ 1 యొక్క వాల్యూస్ మొత్తం వస్తాయి. మళ్ళీ మనం స్క్వేర్ బ్రాకెట్లో ఇది ఇస్తాము. సారీ, ఎంప్లాయీ 1 అని ఇస్తాము. సో ఇప్పుడు మీకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ 1 డేటా వచ్చింది. సో దీంట్లో మీకు ఏం కావాలి? నాకు ఎంప్లాయీ ఐడి కావాలి. సో మళ్ళీ ఇంకొక లెవెల్ వెళ్తాం ఇలా. సో ఇక్కడ సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్ స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ కీ ఇస్తే మీకు వాల్యూ వచ్చింది. నాకు కావాల్సింది ఎంప్లాయీ ఐడి కాబట్టి ఎంప్లాయీ ఐడి వాల్యూ కావాలి కాబట్టి దానికి కీ పాస్ చేస్తా. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ రిట్రీవ్ చేసుకుంటాం. మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేసే కొన్ని డైరెక్ట్గా ఇదే సింగిల్ గోలో అయినా రాయొచ్చు. ఓకే. సో మీకు అర్థం కావటం కోసమని స్టెప్ బై స్టెప్ చెప్పాను. సో ఇది డిక్షనరీస్ గురించి. థ్యాంక్ యూ.